తల్లిలాదరనా ఎల్షదాయ్ రొమ్మునా హేతువు చూడని నీ ప్రేమ హత్తుకున్నది హృదయానా. తల్లిలాదరనా ఎల్షదాయ్ రొమ్మునా హేతువు చూడని నీ ప్రేమ హత్తుకున్నది హృదయానా. El Shaddai, Adonai, El Shaddai, Adonai, నా వేదనను ఆరాధనగా మార్చివేశావే. కష్టం బాబాయ్కి, ఆంటీకి, మా కుటుంబంలో అందరికీ ఒక అలాంటి బాధ నుంచి మమ్మల్ని అందరినీ చేరుకోవడానికి, ఆదరణ కల్పించడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సమయం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా మరణించాల్సిన వారమే. అయితే అది గుర్తుకెళ్ళి లోకంలో జాగ్రత్తగా జీవించాల్సిన వారమే ఉన్నామని గ్రంథాన్ని మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉంది. అయితే నేను మధుకి అన్నవుతాను. మా చిన్నాన్నగారి కుమారుడు మధు. చిన్నప్పుడు మధు మేము సూళ్ళూరుపేటలో ఉంటాము. మా ఊర్లో ఎక్కువ రోజులు ఉన్నాడు. ఒక వ్యక్తి తన సొంత అన్ననో చెల్లినో ప్రేమించడం మామూలు విషయం. అయితే అందరిని ఒకేలాగా ప్రేమించడం అనేది చాలా కష్టం. అంత గొప్పగా ప్రేమించగలిగిన వాళ్ళు నేనైతే ఎప్పుడు చూడలేదు. మరి అంత గొప్పగా ప్రేమించే వ్యక్తి ఎందుకు అలా అయిపోయాడు? నేను గవర్నమెంట్ టీచర్ అండి, అందుకని పిల్లలకి అనేక విషయాలు చెప్తూ ఉంటాం, ఇలా ఉండకూడదు అలా ఉండకూడదని. అయితే అంత మంచి నా తమ్ముడు కేవలం ఒక వ్యసనం వల్ల ఈరోజు మా మధ్య లేడంటే చాలా బాధపడుతున్నాడు. సో మనందరికీ ఇది ఒక హెచ్చరిక. మా బంధువులందరిలో ఒకవేళ మా బాబాయ్ గారు చిన్నవాడు అయినప్పటికీ కూడా ఆయన కుటుంబ పెద్ద. ఒక నిర్ణయం తీసుకోవాలంటే బెన్నీ బాబాయ్ ఏది చెప్తే అదే. ఈరోజు కూడా మేము మా బెన్నీ బాబాయ్ ఏది చెప్తే అదే. సో కుటుంబము రాత్రి ఇక్కడ కూర్చొని మేము కవర్ లేట్ అయింది, దానికోసం అక్కడ కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు మాట్లాడుకుంటా ఉంటే నేనున్నా. నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు అండి, ఎంతగా భరించారో. అలా ఉంటే నన్ను నా తల్లిదండ్రులు భరిస్తారు లేదు నాకు తెలియదు, కానీ మా చిన్నాన్న గారు మా ఆంటీ గారు ఎంతగా భరించారు. అయితే మనందరం కూడా మన బిడ్డలు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు కాబట్టి వారందరినీ మనము ఇటువంటి వ్యసనాలకు దూరంగా ఉండేలాగా జాగ్రత్త పడాలి, పెంచాలని నేను చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు చక్కగా పెంచారు. లోకం అనేక విషయాలు నేర్పిస్తుంది ఈరోజు. అయితే లోకంలో జీవిస్తున్న మనము వాటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని గ్రంథం నన్ను హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి అంత గొప్ప ప్రేమను కలిగి ఉన్నటువంటి వ్యక్తి చాలా చిన్నవాడు ఈరోజు మన మధ్య లేదంటే ఆ కారణాన్ని మనం గుర్తెరిగి ఈ లోకంలో అటువంటి పరిస్థితుల్లో నుంచి మనం పోకుండా వాక్యం అనే మనం ఆయుధంగా కలిగి సర్వాంగ కవచాన్ని కలిగి జాగ్రత్తగా జీవించాలని నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరూ కూడా చేస్తున్నాను. గ్రంథం నుంచి ఒక మాట చూసే ప్రయత్నం చేద్దాం. ఈ కుటుంబాన్ని ఆదరించాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాం. అయినప్పటికీ ఆదరించేవాడు ఒకడే ఉన్నాడంట,
ఆయన దేవుడు అంట. కాబట్టి ఆ దేవుడిని మనం నమ్ముకొని ఒకళ్ళు ఇంకా ఎవరైనా సువార్త తెలుసుకోకపోతే తెలుసుకొని కేవలం ఆదరించేవాడు ఆయన. నువ్వు ఏదైతే ఈ లోకంలో ఉన్నావో ఇవన్నీ ఏవి కూడా నీకు శాంతి సమాధానం కలుగు చేయవు. కేవలం దేవుడు మాత్రమే నీకు నాకు శాంతి సమాధానం కలుగు చేస్తాడు, నిత్య జీవితాన్ని అనుగ్రహిస్తాను. గుర్తెరిగి తెలుసుకోవాలని అవకాశం పెద్దలకి వందనాలు తెలియజేస్తున్నాను. నాకు అంటే ఒక తల్లిదండ్రులాగానే గణేష్ నాన్నగారు అమ్మ నాకు తెలుసు. కుటుంబంలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా నన్ను ఒక ఫ్యామిలీ లాగానే చూసుకుంటారు. సేవకురాలు ఆ విషయంలో గౌరవించి సెకండ్గా ఒక కుటుంబంలో ఒక నెంబర్గా నన్ను చూసుకుంటారు. మొదటి విషయం చూసినట్లయితే కుమారునికి ఉన్న చిన్న బలహీనత పక్కన పెడితే మరి నేను సేవకురాలుగా ఉన్నప్పుడు అయితే వదిన అనే పిలిచేవారు. అమ్మ వదిన వచ్చింది అని చాలా ఆతృతతో వెంటనే ఇంట్లోకి వచ్చినప్పుడల్లా నాకు ఏదో ఒక చేసి వండి పెడుతూ ఉండేవాడు. నేను కడుపుతో ఉన్నప్పుడు కూడా చాలా చక్కగా వంటలు చేస్తాడు, చాలా ఆప్యాయతగా పలకరిస్తూ ఉంటాడు. పిల్లల విషయంలో కూడా నేను ఎప్పుడైనా ప్రేయర్ విషయంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు పిల్లలు కూడా జాగ్రత్తగా, ఇంకా చిన్న చిన్న పిల్లల్ని అమ్మ వాళ్ళ ఇంట్లో విడిచిపెట్టి వెళ్తే మా పిల్లలకి చక్కగా భోజనం తినిపిస్తూ, మా పిల్లలనే కాదండి అందరి పిల్లల్ని కూడా అలాగనే ఆడిపించు ఆహారం పెడుతూ చాలా చక్కగా చూసుకునేవాడు. మరి ఆ కుమారుడు ఇలా చేసుకున్నాడంటే మేము అసలు నమ్మలేకపోతున్నాము. ఏదైనప్పటికీ ఆ కుమారునికి మరి ఆదరణగా ఈ కుటుంబము దేవుడే ఆదరణ కలిగించాలని మనదిన ప్రార్థనలు మన అందరూ కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఇచ్చిన సాక్ష్యం దేవుడు ఇచ్చిన మధు లేకపోవడం చాలా బాధ. మా పెద్ద కుమారుడు అంటే మధుకి చాలా ఇష్టం. నా బాబు మరి ఎంత మంచివాడు అంటూ వాడిని వదలడు, ఇలాగే తిరుగుతుంటాడు. వాడు కాలేజీకి వెళ్ళేటప్పుడు నేను ఇంకా సాక్ష్యం చెప్పలేను, నాకు సమయం కొంచెం కనుక మధు లేకపోవడం నేను అసలు జీర్ణించుకోలేకపోతున్నా. మాట్లాడితే మా ఇంటికి వచ్చేవాడు, అమ్మ నాన్న లేనప్పుడు వదిన, అన్నయ్య లేనప్పుడు ఇంటికి వచ్చేవాడు. చాలా పేచి పెట్టేవాడు. మా యారిని వచ్చి అడుగు అని, లేదురా అని వాళ్ళ మా ఏదో చెప్పేవాడు. సరే నాకు ఆ సమయం ఇవ్వలేదు కనుక పాట పాడుకుందాం. సెలవైనది ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. రండి టీ తాగుదాం. అరే బాబు నేను టీ తాగను కదంటే కలిసి మాట్లాడుకున్నారండి అన్నయ్య అనుకుంటున్నారు. కొంతకాలం మేము దేవుని సేవలో ముందుకు కొనసాగుతున్నా అందులో కొన్ని మీటింగ్స్ పెట్టినప్పుడు మరి ఆయన ద్వారా ఈ కుటుంబం నాకు పరిచయము. ఈ కుటుంబంలో మరి ప్రాముఖ్యంగా బెనర్జీ గారు దావీదు ఎలా అయితే నాట్యం చేసేవాడో అలా నాట్యం చేసేవాడు. ఒక పులి పిల్ల తిరిగినట్టు ఆ మీటింగ్స్లో ఇటు అటు తిరుగుతూ యాక్షన్ చాలా బాగుండేది. అంటే అంత యాక్టివ్ ఉండేవాడు ఆయన. తర్వాత తన పెద్ద కుమారుడు రవి, తన వారి వాళ్ళు బాగా ప్రోత్సహిస్తారు. నా కాలం వాళ్ళతో ఎక్కువగా మాట్లాడుతుంటాను. సహోదరి బిడ్డల కోసం ప్రార్థన చేయించేది. ఈయన చనిపోయిన మధుతో కొంచెం తక్కువ నాకు అటాచ్మెంట్. అయినా నా తల్లి చనిపోయినప్పుడు కూడా నేను వాక్యం చాలా అంటే వాక్యం చెప్పాను. ఎన్నో స్మాది కొడుకులు వాక్యం బాగానే చెప్పాను. కానీ ఈ మధు ఫోటో చూసేసరికి నా మనసు కొంచెం గలిబిల్లి అవుతుంది. ఎంత అందగాడా మన మధ్యన లేడా అది ఫోటో చూస్తుంటే నేను చూడలేకపోతున్నాను. స్టీవ్ నన్ను నుంచి చెప్తున్నారు ఆయన, మరి బాబు వాడు ఎంత మంచోడు రా బాబు, ఆ ఫ్యామిలీలో చాలా మంచోడు రాడు. నేను అంత అదే స్టోరీ, నిన్న అదే స్టోరీ, ఇప్పుడు అదే స్టోరీ ఆయన చెప్తుంటే నాకు కళ్ళంట నీరు గిరగిరగిరా తిరుగుతున్నాయి. కొన్ని సందర్భంలో ఎందుకు ప్రభు తీసుకుంటాడు అని కొంతమందికి డౌట్స్ ఉండిపోతాయి. ఒక రోజున ఒక క్రైస్తవ కుటుంబం మంచివాడు అని మనందరం సాక్ష్యం చెప్తున్నాం. కానీ
ఆ తల్లి ఆ బ్రదర్ చెప్తున్నప్పుడు ఈ తల్లిదండ్రులు ఎంత మంచోలో ఈయన భరించారు అంటున్నారు. ప్రతి తల్లి భరిస్తారు, ప్రతి తండ్రి భరిస్తారు. తల్లిదండ్రుల యొక్క మాట విని వాళ్ళ యొక్క జీవితాలు చాలా సంతోషకరంగా ఉంటాయి. అందుకే తల్లిదండ్రుల యొక్క మాట ఖచ్చితంగా పిల్లలు విని తీరవలసిందే. అది యేసయ్యే చెప్పాడు, అరే నీ తల్లిదండ్రుల యొక్క బోధన పెడచెవి పెట్టద్దు, నీ తల్లిదండ్రుల యొక్క మాటలు విను అని ప్రభువే చెప్పాడు. మంచిది, కొద్ది నిమిషాలు వాక్యంలోకి. మధు గురించి చాలా విషయాలు చెప్పారు. తన మంచితనం గురించి చెప్పాలని అంటే చాలా ఉంది. లోకానికి తనకున్నటువంటి ఆ చిన్న వ్యసనాన్ని బట్టి మనుషులు విసుగు చెందొచ్చు. బాధపడవచ్చు. మధు వాళ్ళ అమ్మగారు నాకు అక్క. రోజు చెడు వ్యసనం ఉంటుంది ప్రతి మనిషికి కూడా. కానీ తనకున్న వ్యసనం తన ప్రాణానికి నష్టం కలిగించేది. చాలాసార్లు నాకు ఎగిరిపడినప్పుడు ఎక్కడైనా రోడ్డు మీద కనిపిస్తే మా అబ్బాయిని పొద్దున్నే కాలేజీకి తీసుకెళ్తున్నప్పుడు ఎదురవుతుండేవాడు. అక్కడ ఒక్కొక్కసారి కొంచెం మనిషి తేడాగా ఉంటే మా అబ్బాయిని వాడు డాడీ మధుమాయ వెంటనే ఆపి మధు వచ్చేవాడు, దగ్గరికి వచ్చేవాడు. ఇక్కడ ఎందుకున్నా ఇంటికి వెళ్ళిపోవని అంటే వెళ్ళిపోతున్నాను మా అయ్యగారు, వెళ్ళిపోతున్నాను. నిజంగా అవుతావా ఇంటికి? వెళ్తాను. ఆ మాట చెప్పిన తర్వాత ఒక పని చేసేవాడు, నా చెయ్యి తీసుకుని ముద్దు పెట్టుకునేవాడు. ఎంత ప్రేమ! బంధు ప్రీతి చాలా ఎక్కువ. వాళ్ళ అమ్మని నాన్నని విసిగించిన అమ్మ నాన్న అంటే చాలా ప్రేమ. ఎందుకనంటే బాగున్నప్పుడు మాయ గారు మీ అక్క ఇంటి దగ్గర ఉంది, ఒక్కటే ఉంది, వెళ్ళి మాట్లాడవచ్చు కదా, కానీ సేపు కూర్చొని నువ్వు వెళ్ళొచ్చు కదరా, నేను వెళ్తానులే నువ్వు వెళ్ళు ఆ మాట చాలా ప్రేమపూర్వకంగా మాట్లాడేవాడు. ఒక్కొక్కసారి నాకు ఎదురుపడినప్పుడు నేను అనుకునేవాడిని, నీకు ఎలా కనిపించేవాడో నాకైతే తెలీదు, దైవజనునిగా చెప్తున్నాను, మా మధు సింహంలాగా వస్తున్నాడు రా, రే నీ మాయి చూడరా సింహం వచ్చినట్టు వస్తున్నాడు అని చెప్పేవాడు మా అబ్బాయికి, చూడరా సింహంలాగా. కానీ అపవాది ఏది ఏమైనా ప్రభు తన ఆత్మ దేవుని యొక్క ఉండాలని దేవుడు చేర్చుకున్నాడని నమ్మి స్తుతిస్తున్నాను. తిరుకోడు మాత్రం కాదు మధు, తిరుకోడు కాదు. అయితే అపవాదికి చోటు ఇవ్వకండి. అపవాదికి చోటు ఇవ్వటం వలన తన జీవితాన్ని ముగించుకోవాల్సి వచ్చింది. ఎన్నిహో ఏది ఏమైనా తన ప్రేమను కొద్దిపాటి ఆయా సందర్భాల్లో చూసిన ప్రేమే నేను తట్టుకోలేకుండా ఉన్నాను. మరి అక్క బావ రవి యొక్క మిసెస్ హిందూ, అన్నను బట్టి చెల్లి బావ, వాళ్ళందరూ తనకున్న వ్యసనాన్ని బట్టి చెడ్డడే కావచ్చేమో కానీ చాలా మంచివాడు.
దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఇక్కడికి వచ్చిన మనం ఎవ్వరం కూడా ఇక్కడ మనం కూర్చున్నంతసేపే అక్కకి బావకి లేకపోతే బిడ్డలకు కుటుంబానికి ఆదరణ కలగొచ్చేమో, కానీ ఎవ్వరము ఓదార్చలేము. మనందరం ఆయా సందర్భంలో చాలా అప్పుడప్పుడు పలకరించవచ్చేమో, కానీ మనం ఓదార్చలేము. కానీ ఓదార్చగలిగేది దేవుడే. దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. అది కూడా యెరూషలేములోనే ఆదరిస్తాను. యెరూషలేము అనగా తల్లి. రాజేష్ గారు అనుకుంటా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించిన పాట పాడారు. అలాగ లాలించి ఆదరించగలిగేది పరిశుద్ధాత్మ దేవుడే. ఆ పరిశుద్ధాత్మ దేవుడే అందరినీ ఆదరించి ఓదార్చి ఆ దేవాది దేవుడు కృపనిచ్చిన దాకా ఇదే సమయంలో మధు యొక్క ఆత్మ ప్రభు దగ్గర ఉందని నమ్మి స్థుతిస్తున్నాను. వచ్చినటువంటి అందరూ కూడా మరి కుటుంబం కొరకు బిడ్డల కొరకు తప్పక ప్రార్థించి ఓదార్పులు తెచ్చేలాగున మీ అందరి ప్రార్థనలో కుటుంబం కొరకు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు కొరకు మరొకసారి మాటలు తెలియజేస్తూ వెళ్ళగా మరి కుటుంబానికి గొప్ప ఆదరణ అయితే దేవుడే కలుగు చేయునుగాక. ఆ మాట చదువుదాం ఒకసారి. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడట. మనకి సమస్తమైన ఆదరణ దేవుడు ఈ కుటుంబానికి దయచేయునుగాక. తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో దేవుడంట పౌలు గారు చెప్తూ ఉన్నది ఈ మాటలో. మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో అలాగే చదవమ్మా. ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. పరిశుద్ధాత్మదేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా ఈ ఆదరణ కోరికను ఇటు రీతిగా మీరు జరిగించిన విధానం బట్టి వందనాలు. ఇదిగో నీ కుమారుడు మధు విషయంలో అయ్యా, ఈ కుమారుడు ఈ భూమి మీద జీవించినప్పుడు తండ్రి ఏ విధంగా అయితే నేనా ఉన్నాడో అవన్నీ కూడా సాక్షి రూపముగా నేనా ప్రేమ కలిగిన మాటలందరూ కూడా నీ బిడ్డలకి ఆదరణకరమైన మాటలు అందింపచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా దేవా, ఇదిగో నీ సేవకులు కూడా నిలబెట్టి నేను నీ ఆదరణకరమైన వాక్యాల మాటలను ప్రభావ నీ బిడ్డలకు అందజేసిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి, నువ్వు ఓదార్చే దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. అయ్యా నీ బిడ్డలను ప్రభా ఇగో తల్లి గారిని తండ్రిని ఇదిగో రవిని నేను మౌనికని తన కుటుంబంలో ఇదిగో బాసుని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా అయ్యా మాలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరే ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకే వందనాలు తండ్రి. ఈ కొడుకుని బట్టి అయ్యా నీకే మహిమ కలుగుగా కానీ ప్రార్థించుకొంచు యేసయ్య పరిశుద్ధ నామంలో అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్. బహుగా వాడబడుచున్న బిడ్డలు వారికి పేరు పేరున నా వందనాలు. రక్త సంబంధికులకు బంధువులకు స్నేహితులకు నా హృదయపూర్వక వందనాలు.
ఈ నెల 31వ తారీఖున నా రిటైర్మెంట్ ఫంక్షన్లో ఎంతో సంతోషంగా ఆనందంగా మా అందరితో గడపాలని ఆశపడ్డాను. కానీ మనం ఒకటి కలిస్తే దేవుడు ఇంకోటి కలుస్తాడు. మనుషుల పరంగా ఆలోచిస్తే నేను నా కుటుంబం దేవుని పట్ల ఎప్పుడు భయంతోనో భక్తితోనే జీవించాను. కానీ దేవుని చిత్త ప్రకారము జరగవలసింది జరగాలి కాబట్టి మరి నా కుమారునికి మధు కిరణ్ బాబుకి ఆయుష్యులు ఇంతే ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. కానీ నేను మామూలు మనిషే కాబట్టి నా కుమారుడు ఇంకా మాతో ఉండాలని ఆశపడుతున్నాం. ఒక్క చెడు అలవాటు వల్ల మనిషి జీవితం ఎలాగైపోతుందో నా కుమారుడే సాక్ష్యం. ఆ తాగుడు అలవాటు లేకపోతే 99 మార్కులు 100కి 100. అందరూ పంచుకున్న సాక్ష్యంలో చెప్పిన మాటలను బట్టి 100కి 100 మార్కులు ఆ కుమారుడికి. ఏదేమైనప్పటికీ దేవుని చిత్త ప్రకారమే ఏదైనా మన బ్రతుకుల్లో మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. నాకంటే నా భార్యకు మధుతోటి కష్టమైన సుఖమైన సంతోషమైన ఎక్కువ నా భార్య అనుభవించింది. తల్లి కొడుకులు పెట్టుకున్న ఒక్కోసారి ఆవిడ మీద చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాగి ఆ రోజే తిట్టుకుంటారు, ఆ రోజే కొట్టుకుంటున్నట్టుగా ఉంటారు. కానీ వెంటనే మమ్మీ 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 అంటారు. నన్ను పిలవటం తక్కువ, కానీ నా గురించి మాట్లాడేది ఎక్కువ. నాతో డైరెక్ట్గా ఎక్కువ మాట్లాడదు, ఎందుకంటే నేను ఎప్పుడు కోపంగానే ఉంటాను. కానీ వాళ్ళ మమ్మీని మటుకు విడిచిపెట్టలేదు. ఎన్ని తిట్టినా, అరే నువ్వు నాతో మాట్లాడొద్దన్నా మమ్మీ 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 మమ్మీ. అయితే పోయినప్పటికీ నా కుమారుడు, నా పెద్ద కుమారుడు ఎంతగానో ప్రేమిస్తాడు వాడిని. బయటికి కోపడ్డా కూడా నాకంటే ఎక్కువ ప్రేమిస్తాడు. నేను వద్దన్నా వీడు చేసి పెడతాడు. వాడికి ఏదైనా అవసరమైన వీడిని అడుగుతాడు, లేకపోతే వీళ్ళు వదిలిని అడుగుతాడు. నేను చేసినా నన్ను అడిగినా ఇంకా ఎక్కువగా ప్రేమించే అన్న, ప్రేమించే చెల్లి అందరూ ఉన్నారు. బంధువుల్లో కూడా మంచి పేరు. కానీ ఆ వ్యసనం ఒకటే చిరాకు తెప్పించేది. కానీ అలాంటి బాబు మన మధ్యలో లేకపోవటం చాలా విషాదకరమైన విషయం. నాకు, నా కుటుంబానికి ఓదార్పు, ఆదరణ కూడి వచ్చిన మీరందరూ ఇస్తారని, ప్రతి ప్రార్థనలో నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటారని, అలాగే కుమారుని నిమిత్తము
ఏర్పాటు చేసిన ప్రేమ విందును ప్రేమతో స్వీకరిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు చెల్లించుకుంటూ వచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన మధ్య ఉన్న అందరం తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. తొట్టిల్లకుండా మనలను కాపాడుటకును ఆయన మహిమ ఎదుట నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకును శక్తిమంతుడైనటువంటి అద్వితీయ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుస్వామి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసమును, సమాధానమును, ఆశీర్వాదమును, ఆదరణను ఇది నాన్న మధు కిరణ్ బాబు యొక్క ఆత్మకును, కూడి వచ్చిన సంఘములకును, సేవకులకును, మరి ముఖ్యంగా మధుబాబు యొక్క తల్లిదండ్రులకును, కుటుంబీకులకును, రక్త సంబంధికులకును ఆయన రాకడ పర్యంతము ఆయనే ఆదరించి కాపాడి మహిమనందునుగాక. ఆమె